నమస్కారం అండి. ఈరోజు మన ఛానల్లో మరొక టాపిక్తో మేము ముందుకు రావడం జరిగింది. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ టాపిక్. మీ అందరికీ తెలుసు మన ఛానల్లో అన్ని కూడా ఇంపార్టెంట్ టాపిక్సే మనం డిస్కస్ చేసుకుంటామని. సో ఈరోజు మన టాపిక్ ఏంటంటే ఎలక్షన్ గురించి తెలుసుకుందాం. అంటే మనకు ఓటర్ ఐడి. నేను దీని గురించి ఇంత స్పెసిఫిక్గా ఎందుకు మాట్లాడుతున్నానంటే ఒక చిన్న మీటింగ్ అనేది జరగడం జరిగిందండి రీసెంట్గా మాకు. ఈ మీటింగ్లో ఏంటంటే చాలా లైక్ ఒక 1 lakh పైన ఓటర్ ఐడీస్ అంటే వాళ్ళ యొక్క ఓటర్ ఐడీలు అనేవి డియాక్టివేట్ చేయడం జరిగింది, అంటే రిజెక్ట్ చేశారు. సో ఇది ఎందుకు జరిగింది అంటే క్యాండిడేట్ ఆ ఊర్లో ఉండకుండా వేరే ఊర్లో ఉండటం, లేదా ఆ క్యాండిడేట్కి ఆల్రెడీ ఓట్ నంబర్ అనేది ఎలకేట్ అయినా సరే తెలియకుండా, అంటే సెర్చ్ చేయడం తెలియక మళ్ళీ రీఎన్రోల్ అవటం. అలా రీఎన్రోల్ అయిన ప్రతిసారి కూడా అలా ఉన్నది కూడా మిస్ మ్యాచ్ అయిపోయి రిజెక్ట్ అయిపోయినాయి చాలా వరకు అప్లికేషన్స్. సో అలాంటి వాళ్ళు ఏంటంటే ఇదొక వాల్యుబుల్ టైం అనమాట. ఈ టైంలో మీరు ట్రాన్స్పోజ్ లైక్ కన్సిస్టెన్సీ మార్చుకోవడం, అంటే ఫార్మ్ 8 కానీ ఫార్మ్ 80 కానీ లేదా ఫార్మ్ 6 అంటే న్యూ ఎన్రోల్ కానీ చేసుకోవడానికి మంచి అవకాశం అండి. సో దీనికి ఏంటంటే మస్ట్ అండ్ షుడ్ గా ఫస్ట్ మీ పేరు అనేది ఎలక్ట్రాల్లో చెక్ చేసుకోవాలి. సో ఇందు నిమిత్తంగా ఏంటంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనేది ఒక హెల్ప్ లైన్, ఒక ఆండ్రాయిడ్ యాప్ అనేది ఇన్వెంట్ చేయడం జరిగింది. సో దాని గురించి ఈరోజు మనం క్లియర్గా తెలుసుకుందాం. దానిలో వాళ్ళు ప్రొవైడ్ చేసే సర్వీసెస్ గురించి కూడా మనం తెలుసుకుందాం. సో ఓటర్ ఐడి అప్లై చేసుకోవాలంటే మీరు ఎక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేదండి. మీ ఫోన్లో ఉన్న ఆండ్రాయిడ్ యాప్, ఆ యాప్ యూజ్ చేసుకుంటే దానికి సంబంధించిన ప్రూఫ్స్ మీ ఫోన్ ఒక గ్యాలరీలో ఉంటే మీరు అప్లై చేసేసుకోవచ్చు. అదేవిధంగా కన్సిస్టెన్సీ మార్చుకోవాలన్నా లేదా అడ్రస్ మోడిఫికేషన్ చేసుకోవాలన్నా మీ యొక్క ఫోన్లోనే మీరు ఈ యొక్క ఏదైతే అప్డేషన్స్ ఉన్నాయో మీరు చేసుకోవడానికి అవకాశం ఉంది. సో సబ్జెక్ట్లోకి వెళ్ళక ముందు ఏంటంటే మీరు మన ఛానల్కి ఫస్ట్ విజిటర్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, కుదిరితే లైక్ చేయండి, నచ్చితే షేర్ చేయండి. ఓకే. సో ఇక్కడ ఏంటంటే ఈ యొక్క యాప్ అనేది ఇన్వెంట్ చేసింది ఎవరంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. సో వీళ్ళు అన్ని కూడా ఏదైతే సిటిజన్ పోర్టల్లో ప్రొవైడ్ చేస్తారో అదే విధంగా వీళ్ళు ఈ యొక్క పోర్టల్లో కూడా, అంటే ఈ యొక్క ఆండ్రాయిడ్ యాప్లో కూడా వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఇక్కడ ఏంటంటే మనం చాలా సింపుల్ గా మనం సెర్చ్ చేసుకోవచ్చు ఆ డేటా ద్వారా. అదేవిధంగా ఒకవేళ మన ఒక ఓటర్ ఐడిలో, అంటే ఓటర్ లిస్ట్ లో మన డీటెయిల్స్ లేకపోతే మనం న్యూ ఎన్రోల్ కూడా ఆ యొక్క యాప్ ద్వారా అన్ని చేసుకోవచ్చు. ఇన్ కేసు ఏదైనా కంప్లైంట్స్ ఉన్నా కూడా మనం ఆ యాప్ ద్వారా చేస్తే చాలా స్పీడ్గా అనేది రెస్పాన్స్ అనేది వస్తుంది. సో ఈ విధంగా అక్కడ ఉన్న కంప్లైంట్ సెల్ నంబర్స్, ఇంకా అదేవిధంగా అసలు యాప్ ఎలా యూజ్ చేసుకోవాలన్న విషయాన్ని మీకు నేను చెప్తాను. సో అందరూ కూడా ఏంటంటే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వింటే మీకు ఎలాంటి డౌట్స్ రావండి. ఇన్ కేస్ ఏదైనా డౌట్స్ వస్తే కమెంట్ చేయండి, మనం రిప్లై ఇద్దాం. ఓకే థ్యాంక్ యూ సార్. మస్ట్ అండ్ షుడ్ గా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి, ఎందుకంటే ఈ యాప్ ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి, అదేవిధంగా దేనికి పర్మిషన్స్ ఇవ్వాలి అన్న విషయాన్ని నేను మీకు క్లియర్ గా చెప్తాను. సో దీని ద్వారా ఏంటంటే మీకు అర్థమవుతుంది అనమాట అసలు మన నేమ్ ఎలా సెర్చ్ చేసుకోవాలి. అంటే చాలా మంది నేమ్ సెర్చ్ చేసుకోవాలంటే సంథింగ్, నా పేరు ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ చెప్తున్నా, చాట్రగడ్డ ప్రవీణ్ కుమార్, డైరెక్ట్ గా చాట్రగడ్డ ప్రవీణ్ కుమార్ అని కొడితే రాదు. సో మనకు ఓటర్ ఐడి లేదు అని చెప్పింది అనమాట. ఏదైనా 3 క్యారెక్టరిస్టిక్స్ మన పేరులో ఒక ముందు 3 అక్షరాలు కానీ లేదా 4 అక్షరాలు కానీ సెర్చ్ లో కొట్టాలన్నమాట. అలా కొడితేనే వస్తుంది. ఇన్ కేసు నీ దగ్గర ఈపిక్ ఐడి నంబర్ ఉంటే ఆ నంబర్ ద్వారా మనం మన యొక్క డీటెయిల్స్ అనేవి ఫిట్ చేసుకోవచ్చు. అప్పుడు కూడా రాకపోతే అప్పుడు కన్ఫర్మ్ అయినట్టు, అప్పుడు మనం న్యూ ఎన్రోల్ అంటే ఫార్మ్ 6 అనేది మనం అప్లై చేసుకుంటాం. సో చాలా స్పీడ్ గా వస్తున్నాయండి ఓటర్ ఐడీస్ కూడా. సో మస్ట్ అండ్ షుడ్ గా అందరూ లేని వాళ్ళు ఖచ్చితంగా అప్లై చేసుకోండి. సో అందరికీ తెలుసు ఎలక్షన్ కోడ్ కూడా వచ్చిందని. సో అందరూ కూడా మస్ట్ అండ్ షుడ్ గా ఈ యొక్క యాప్ ఈ యొక్క యాప్ గురించి కొంచెం తెలుసుకోగలిగితే మీరు చక్కగా మీ యొక్క ఎన్రోల్మెంట్ అయ్యిందా లేదా అన్న విషయాన్ని కూడా క్లియర్ ఇన్ఫర్మేషన్ అనేది ఆ యొక్క ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనే యాప్ లో మనం కంప్లీట్ డీటెయిల్స్ అనేవి మన చేతిలో పెట్టుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇది అఫీషియల్ పోర్టల్ అండి. అదే అఫీషియల్ పోర్టల్ మనం ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి ఏంటనేది ఇప్పుడు మీకు క్లియర్గా చెప్తాను. చూడండి, ఇక్కడ ఆండ్రాయిడ్ యాప్లో మన ఒక ప్లే స్టోర్లోకి వెళ్ళి వాటర్ హెల్ప్ లైన్ అని చెప్పేసి టైప్ చేయండి. టైప్ చేయగానే ఇలా మీకు వస్తుంది. ఇది ఇన్వెంట్ చేసింది కూడా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వాళ్ళండి. సో దాని రేటింగు, దాని యొక్క అన్ని చూడండి. ఒకవేళ మిస్ మ్యాచ్ ఓటర్ ఐడి డేటాబేస్ ఏదైనా మిస్ మ్యాచ్ అయిందంటానికి కూడా అవకాశం లేకుండా ఉంది ఇది. సో వాళ్ళు ఇన్వెంట్ చేసింది కాబట్టి అంతా సెక్యూర్గా ఉంది. మన పోలింగ్ స్టేషన్ ఎక్కడ, మనం ఎక్కడ ఓటు వేయబోతున్నాం అన్న విషయాలు కూడా మనం క్లియర్గా తెలుసుకోవచ్చు ఇక్కడండి. సో అందరూ కూడా మస్ట్ అండ్ షుడ్ డౌన్లోడ్ చేసి పెట్టుకోండి, ఎందుకంటే ఇది ఒక అవేర్నెస్ లాంటిది కూడా మనుషుల్లో తీసుకురావచ్చు. ఈవీఎం మిషన్ అంటే ఏంటి, అదేవిధంగా మన నేమ్ ఉందా లేదా చెక్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ ఏదైనా మార్పు చేర్పులు చేసుకోవాలన్నా ఒక చిన్న యాప్తో అంతా సానుకూలంగా జరిగిపోతుంది అనమాట. సో ఇన్స్టాలేషన్ జరుగుతుంది సార్. సో ఓపెన్, నేను ఆల్రెడీ పర్మిషన్స్ అన్నీ యాక్సెస్ ఇచ్చేసాను. సో చూడండి సార్, వాటర్ హెల్ప్ లైన్ అని ఉంది, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అని. సో ఇక్కడ కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉన్నాయి. సో దాన్ని అగ్రీ ఇచ్చి నెక్స్ట్ అని చెప్పి టైప్ ఇచ్చేయండి.
సో ఇది వాళ్ళ ఒక డాష్ బోర్డ్ అండి. అంటే మనం ఆండ్రాయిడ్ యాప్లో ఓపెన్ చేస్తే ఇలా ఓపెన్ అవుతుంది. మనం నేమ్ సెర్చ్ చేసుకోవాలన్నా, ఓటర్ గురించి అయినా, ఫామ్స్ ఎన్ని ఫామ్స్ ఉంటాయి ఆ ఫామ్స్ గురించి, లేదా ఫామ్స్ అప్లై చేసుకోవడానికి, కంప్లైంట్స్ ఏదైనా గ్రీవెన్స్ ఇవ్వాలంటే, ఎలక్షన్ అంటే ఏంటి, అదేవిధంగా రిజల్ట్స్ అంటే 1955లో మనకి ఫస్ట్ ఎలక్షన్ స్టార్ట్ అయిందండి. సో అప్పటి నుంచి ఎవరెవరు గెలిచారు ఏంటి అన్న విషయాలు మొత్తం క్లియర్గా ఇస్తారు. సో వాటి గురించి ఈరోజు మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సో ఫస్ట్ ఎలక్ట్రల్ నేమ్ సెర్చ్ చేద్దాం. సో ఫస్ట్ నా పేరు ప్రవీణ్ అండి, జస్ట్ ప్రవీణ్ అని ఇస్తున్నాను. మీరు జనరల్గా సెర్చ్ చేసే విధానాన్ని నేను ఇక్కడ టైప్ చేస్తున్నాను అనమాట. అంటే తెలియక కొందరు సెర్చ్ చేస్తూ ఉంటారు. అలాంటప్పుడు మన డీటెయిల్స్ అనేవి ఎగ్జిక్యూట్ కాకుండా ఉంటాయి. సో మరి ఆ టైంలో కష్టం అవుతుంది కదా సార్. సో ఇలాంటి టైంలో మీరేం చేయాలంటే, నేను ముందు జస్ట్ మీరు క్యాజువల్గా ఎలా సెర్చ్ చేస్తారన్న విషయాన్ని ఒక ట్రయల్ పర్పస్ వేస్తున్నాను. జస్ట్ సెర్చ్ అని ఇస్తున్నాను. నో రిజల్ట్ ఫౌండ్ అని వచ్చింది. సో చూడండి. సో ఇప్పుడు నేను మొత్తం అన్ని తీసేసి జస్ట్ కొంతవరకే ఇస్తాను. సో సెర్చ్ ఇప్పుడు వచ్చే చూడండి సార్, ప్రవీణ్ చెక్కల, సో ప్రవీణ్ పొనగమటి. సో ఇలా చాలా వస్తుంది. మన పోలింగ్ స్టేషన్ అదేవిధంగా అప్డేట్ ఎప్పుడు అప్డేట్ అయిందండి, January 23 అప్డేట్ అయిందంట 2019. సో ఈ విధంగా మన ఒక ఓటర్ ఐడి అనేది ఆన్లైన్లో చూసుకోవచ్చు వితౌట్ ఫోటోతో. చూడండి సార్, ఇది మనం డౌన్లోడ్ చేసుకుని మన గ్యాలరీలో చూసుకోవచ్చు. తర్వాత ఇక్కడ వచ్చేసేసి మన క్లియర్ డేటా పోలింగ్ స్టేషన్లో మనం ఎక్కడ వేస్తాం ఏంటి అనే విషయాన్ని కూడా ఇక్కడ మొత్తం అంతా క్లియర్గా ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ డౌన్లోడ్ సింబల్ క్లిక్ చేసినైతే ఆ యొక్క ఫైల్ అనేది డౌన్లోడ్ అయ్యి మన గ్యాలరీలో ఉంటుంది. సో మన గ్యాలరీలో మనం చూసుకోవచ్చండి. చక్కగా మనం చూసుకుంటే ఏంటంటే, అంటే మీకు ఒక రిఫరెన్స్ అనమాట. ఇన్ కేసు రేపు ఎలక్ట్రాల్లో మన ఓటర్ ఐడి రాలేదని ఎవరన్నా ఏదన్నా అంటే ఒక రిఫరెన్స్కి మనం సెర్చ్ చేసుకోవచ్చు. ఇన్ కేసు ఈపిక్ నెంబర్ ఉంటే ఈపిక్ నెంబర్తో మనం సెర్చ్ చేసుకోవచ్చు, అంటే మన ఓటర్ ఐడి నంబర్. సో అర్థమైంది అనుకుంటా. తర్వాత ఈ ఫామ్స్ అండి. సో ఫామ్ 6 న్యూ అంటే 6 అనమాట. సో న్యూ ఫామ్కి ఒక 6 స్టెప్స్ ఉంటాయి సార్, 6 or 8 స్టెప్స్ ఉంటాయి. కంటిన్యూ అని క్లిక్ చేద్దాం. సో మొత్తం 6 స్టెప్స్ ఉన్నాయి. 6 స్టెప్స్ చేస్తే మీకు మీ యొక్క ఓటర్ ఐడి అనేది దాని పేరు రిజిస్టర్ అవుతుంది. సో రిజిస్టర్ అయిపోతే కొన్ని ఫామ్స్ ఉంటాయి సార్, స్టెప్ బై స్టెప్. అది జస్ట్ మీకు అంటే టైం లాగింగ్ అని చెప్పేసి వెంటనే ఇచ్చేస్తున్నాను. చూడండి, జస్ట్ సర్నేమ్ మన డీటెయిల్స్ అన్నీ మనం అక్కడ ప్రొవైడ్ చేసేస్తే మనకి అది ఎన్రోల్ అవుతుంది. మన BLO అపాయింట్మెంట్ అదేవిధంగా వెరిఫికేషన్ అంతా క్లోజ్ అవ్వగానే మనకి ఇష్యూ అవుతుందన్నమాట అది. సో ఫామ్ అదేవిధంగా షిఫ్టింగ్ ఏదైనా మీరు ఎక్కడి నుంచైనా షిఫ్ట్ అవుతున్నా, ట్రాన్స్పోజ్ లైక్ ఏంటంటే అడ్రస్సా లేదంటే కన్సిస్టెన్సీ నేమ్ మార్చాలన్న విషయాలు, ట్రాన్స్పోజేషన్ ఆ డీటెయిల్స్ అన్నీ ఇవ్వాలి. రెసిడెన్స్ సర్టిఫికేట్ మ్యాండేటరీగా కావాల్సి వస్తుందండి ఆ టైంలో. దగ్గరలో ఉన్న VROని కన్సల్ట్ అయితే మీకు అది ఇస్తారనమాట. సో చాలామంది సార్ నియర్ అబౌట్ 1 lakh పైన ఓటర్ ఐడీస్ అనేవి తీసేయడం జరిగింది. సో ఇక్కడ చూడండి, EVM మిషన్ అసలు అది ఎలా యాక్ట్ అవుతుంది, అది ఎలా వర్క్ అవుతుంది అన్న విషయాన్ని వాళ్ళు ఇక్కడ మనకి క్లియర్గా వీడియో రూపంలో చూపించారు. ఎలక్షన్ సంబంధించిన న్యూస్ కూడా మనం ఇక్కడ చూడొచ్చు. ఇప్పుడు ప్రజెంట్ ఎలక్షన్ ఎక్కడ జరుగుతుంది ఏంటి అన్న విషయాన్ని కూడా ఇక్కడ మనకి క్లియర్గా వాళ్ళు ఇవ్వటం జరిగింది. సో ఇన్ కేస్ మనం రిజల్ట్స్ ఇప్పటిదాకా ఎన్ని జరిగాయి ఏంటి, అసలు ఎప్పుడు ఎలక్షన్ స్టార్ట్ అయింది, ఏ ఎలక్షన్లో ఎవరు ఓటింగ్ ఎంత మెజారిటీ గెలిచారన్న విషయాలు కంప్లీట్ డీటెయిల్స్ అనేవి ఉన్నాయి. సో నచ్చితే షేర్ చేయండి సార్. మీకు ఉపయోగపడకపోవచ్చు, మీ ఫ్రెండ్స్కి ఉపయోగపడవచ్చు, వాళ్ళ ఫ్రెండ్స్కి ఉపయోగపడవచ్చు. ఎందుకంటే మన ఎలక్ట్రల్ ఓటర్ ఐడి అనేది ఇంపార్టెంట్.